హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. దుర్గం చెరువులో భారీగా చేపల మృత్యువాతపై భయాందోళన. హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. హైదరాబాద్లోని దుర్గం చెరువులో వందలాది చేపలు మృతి చెందడంతో భారీ పర్యావరణ విపత్తు చోటు చేసుకుంది. దుర్గం చెరువులో చేపలు చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తను సుమోటోగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా మార్చింది. వార్తాపత్రిక నగరం యొక్క ఐకానిక్ దుర్గం చెరువు ఆరోగ్యం క్షీణించడాన్ని హైలైట్ చేసింది. పర్యావరణవేత్తలు, స్థానికులు సరస్సు ఉపరితలంపై వందలాది చేపలు తేలుతూ గాలి కోసం ఊపిరి పీల్చుకోవడం, కొన్ని దాని అంచున నిర్జీవంగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంకా సరస్సు యొక్క పూర్తి ట్యాంక్ స్థాయిలో 2 మరుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయని కూడా నివేదించబడింది. వర్షం పడినప్పుడు మురుగునీటి శుద్ధి కర్మాగారాలు వర్షపు నీటి బురదతో మునిగి వాటి పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. పాత మురుగునీటి శుద్ధి కర్మాగారం చాలా కాలం క్రితం కార్యకలాపాలు నిలిపివేసింది. వర్షాల తర్వాత కొత్తది కూడా పనిచేయకుండా పోయింది. 6 ఫార్మాస్యూటికల్స్, హెర్బిసైడ్లు, శిలీంద్ర నాశకాలు, పురుగుల మందులు, హార్మోన్లు, స్టెరాయిడ్స్, యూవీ ఫిల్టర్లు, ప్లాస్టిసైజర్లు, సియాన్ టాక్సిన్లు, జీవక్రియలు నీటిలోకి రావడం వల్ల దుర్గం చెరువు కలుషితం కాకుండా కాపాడాలని ప్రజలు హైకోర్టు అధికారులను కోరారు. ఎంఏ అండ్ యూడి విభాగం ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఎన్సిఏడి విభాగం ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి రెవెన్యూ శాఖ, జిహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ ఖైరతాబాద్, శేర్లింగంపల్లి జోన్లోని జోనల్ కమిషనర్, ఆర్ఆర్ జిల్లా కలెక్టర్లను పిల్లో ప్రతివాదులుగా చేశారు. పిఐఎల్ ను డిసెంబర్ 18, 2023న ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించనుంది.